తర్వాత 7 సంఘాలు ఉన్నాయి అంటూ ఆ 7 సంఘాలకి అవసరమైనటువంటి విషయాలను కూడా దేవుడు యోహానుతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక 7 గురించి మనం ధ్యానించం, కానీ ఒక సంఘాన్ని గురించి ధ్యానిస్తూ దానిలో అవసరమైన విషయాన్ని మనకేం అవసరమో దాని గురించి ఈరోజు ధ్యానం చేసుకుందాం. యోహాను ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభం నుండి చదువుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము: 7 నక్షత్రములు కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నీకు ఇష్టమును, నీకు కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారి అబద్ధికులమని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీ కొండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకము చేసుకొనమని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయతు క్రియలు నీవు దేశించుచున్నావు. నేను కూడా చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట వినుగాక. జయించిన వానికి దేవుని పరదైషిలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ ఎఫెసులో ఉన్నటువంటి ఎఫెసీ సంఘానికి, లేదా ఎఫెసులో ఉన్నటువంటి ఒక దూతతో ఈ మాటలు చెప్తున్నాడు ఎఫెసీ సంఘానికి. మనము చదువుకుంటూ వస్తే ఆ సంఘములో ఉన్న మంచి ఏంటో, ఆ సంఘంలో ఉన్న లోపం ఏంటో ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. నేను ఎరుగుదును అన్నప్పుడు అది నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి ఆ విషయంలో నువ్వు ఎలా ఉన్నావు అది నాకు బాగా తెలుసు అంటున్నాడు. ఆ తర్వాత మాట్లాడుతూ అంటే మరొక మాటలో ప్లస్ మైనస్ గురించి చెప్తున్నాడు. నువ్వు ఇలా ఉన్నావు అది నాకు తెలుసు, నువ్వు ఇలా ఉన్నావు అని చెప్తూ చివరిగా నీలో ఒక తప్పు ఉంది, నీలో నేను మోపవలసినటువంటి ఒకటి ఉన్నది, నీలో నేను చూసినటువంటి ఒక లోపం ఉన్నది. ఆ లోపం ఏంటంటే మొదట నీకున్నటువంటి ప్రేమను ఏం చేసావంట? చెప్పండి, ఏం చేసావంట? ఈరోజు చాలామంది వారి యొక్క మొదటి ప్రేమలో పడిపోయిన వారై ఉన్నారు. ఒకప్పుడు యేసయ్యను తెలుసుకొని రక్షించబడ్డప్పుడు ఎంత సమయము దేవునితో గడిపినటువంటి దినాలు ఉన్నాయో అది బాగా తెలుసు. ఎంత సమయం ప్రభు సన్నిధిలో గడిపావు, ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా నీవు దేవుని ఎంతగా ప్రేమించావంటే దేవుని నువ్వు ప్రేమించిన విధానం చేత అసలు కొన్నిసార్లు నా కుటుంబం కూడా నాకు అక్కర్లేదు, నాకున్నది కూడా నాకు అక్కర్లేదు, దేవుని సన్నిధే నాకు కావాలి అన్నట్లుగా దేవుని సన్నిధిలో నీవు గడిపిన సమయాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు మన మంచి దినాల్లో మనం గమనిస్తున్నట్లయితే చాలామంది జీవితాల్లో మొదటి ప్రేమను ఏం చేశారు? చెప్పండి, ఏం చేశారు? పోగొట్టుకున్నారు. దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనం ఏ ప్రేమనైతే కోల్పోయామో, ఏ స్థితినైతే కోల్పోయామో ఆ ప్రేమను, ఆ స్థితిని మరలా పొందాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలంట? ఏం చేయాలి? మరలా పొందాలి. ఈరోజు నిజంగా యేసుని ప్రేమిస్తానంటే అందరూ చేయొత్తాడు, ప్రేమించినోడు కూడా చేయొత్తాడు. ఎందుకు? అందరు చూస్తున్నారు కాబట్టి. అవునా కదా? ఎంత సమయం దేవునితో గంట గడుపుతా, గంట కూడా నేను గడుపుతాను అంటాడు, గంట కూడా గడపడు. దేవునిపై మనకున్న ప్రేమ లేదా ఆ మొదటి ప్రేమ విషయమై మనం ఎలా ఉన్నామో మనం ఈరోజు ఆలోచన చేయాలి. ఇక్కడ సంఘంతో మాట్లాడుతూ అన్నిటిని నీ క్రియలు నేను తెలుసు, నీ క్రియలు ఏంటో నాకు తెలుసు, నీ వద్దకు వచ్చిన వారు అబద్ధికులో మంచోళ్ళు, వారు ఎలాంటి వారు నువ్వు వారిని పరీక్షించి వారు అబద్ధికులైతే వారు అబద్ధికులు అనే విషయాన్ని స్పష్టంగా రుజువుపరిచావు, అన్నీ నాకు బాగా తెలుసు, నువ్వు ఎలా ఉన్నావో ఏంటో అనేటువంటి విషయం నాకు తెలుసు అంటూ, అయినను నీ గురించి నేను ఎన్ని ఎరిగి ఉన్నా కానీ ఒక నింద ఉంది, ఒక నింద నీ మీద మోపాల్సి వస్తుంది. ఏంటి అంటే నీవు మొదటి ప్రేమలో నుండి నువ్వు పడిపోయావు పూర్తిగా. సో మొదటి ప్రేమలోను మనం పడిపోయాము గనక ఆ తర్వాత రెండోది ఏమన్నా అంటే
మొదటి ప్రేమలో నువ్వు పడిపోవటం ద్వారా నీ స్థితి ఏంటో కూడా నీవు మర్చిపోయావు. అందుకే మనం ఎప్పుడూ కూడా మొదటి స్థితిని, మొదటి ప్రేమను మనం విడిచిపెట్టుకోకూడదు. మరి దావీదు గురించి నేను ఒకసారి జ్ఞాపకం చేస్తా. దావీదు గొర్రెల కాపరి, మనకు బాగా తెలుసు. గొర్రెల కాపరిని దేవుడు ఏం చేశాడు? రాజుగా చేశాడు. ఒకరోజు రాజుగా ఉండి తన సింహాసనాన్ని చూసుకుంటూ, తన రాజ్యాన్ని చూసుకుంటూ, తన స్థితిని చూసుకుంటూ ఒకసారి దేవుని మందసాన్ని చూడగానే దేవుని మందసం ఏదో ఒక గుడిసెలో ఉన్నట్టుగా దావీదు చూచాడు. వెంటనే అరే నేనేమో ఇక్కడున్న ఈ భవనంలో, దేవుని మందస్సమేమో అక్కడ ఏదో ఒక గుడిసెలో ఉంది, నాకు నచ్చలేదు అనుకొని దావీదు వెంటనే దేవుడు నివసించడానికి ఒక మందిరాన్ని నేను కడతాను అని దావీదు అనుకున్నాడు. అలా అనుకుని నాతాను ఆ ప్రవక్తతో మాట్లాడినప్పుడు, అయ్యా దేవుని కొరకై నేను మందిరం కట్టాలనుకున్నాను, కానీ నాతాను అన్నాడు, మంచిదే కదా కట్టు నాయన, మంచి ఆలోచనే అన్నాడు. ఆ రాత్రి నాతాను వెళ్ళి పండుకునేటప్పుడు దేవుడు చెప్పాడు, దావీదు మందిరాన్ని కట్టకూడదు, దావీదు మందిరాన్ని కట్టకూడదు అని చెప్పి, ఎందుకంటే అతని చేతులు రక్తంతో తడిచిపోయినాయి కనుక దావీదు నా మందిరం కట్టడు, తన కుమారుని సొలొమోను కడతాడని నువ్వు చెప్పు అని చెప్తూ తన స్థితిని గురించి దేవుడు జ్ఞాపకం చేశాడు దావీదుకి. దావీదుని గొర్రెల దొడ్డులో నుండి తీసి నేను ఈరోజు రాజుగా అభిషేకించి ఈ స్థితిలో నేను పెట్టానని అన్నిటిని గురించి దేవుడు నాతానుతో చెప్పినప్పుడు, నాతాను దేవుడు ఏది నాతానుతో మాట్లాడాడో దావీదు దగ్గరకు వచ్చి దేవుడు నాతానుతో మాట్లాడిన ప్రతి విషయాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. అయ్యా రాజా, నువ్వు నిన్న చెప్పావు మంచిది అని చెప్పాను, కానీ దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు కట్టడానికి వీలు లేదని చెప్పాడు, నీ కుమారుడైన సొలొమోను కడతానని చెప్పాడని చెప్తూ నీవు గొర్రెల తోటలో నుంచి దేవుడు నేను రాజుగా ఎలా అభిషేకించాడో వాటిని గురించి దేవుడు నాతో మాట్లాడని చెప్పి అన్నిటి గురించి చెప్పగానే దావీదు ఏం ప్రార్థన చేశాడు తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా నేను ఎంతటి వాడిని అసలు, నేను ఈ స్థితిలో ఉండడానికి నేను ఎంతటి వాడిని అంటూ ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించడం ప్రారంభించాడు. కానీ తనకున్న ఆశను బట్టి మందిరం కట్టడానికి అవకాశం లేదని ప్రభువు చెప్పిన దావీదు చేసిన పని తెలుసా? దేవుని మందిరం కొరకు ఉన్న మక్కువ చేత, ప్రేమ చేత దానికి కావలసిన సమస్త వనరులను దావీదు సమకూర్చాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, నేను ఎందుకు దావీదుని జ్ఞాపకం చేస్తానంటే, ఒక రాజు అయి ఉండి దేవుడు ఏది చెప్పాడో దాని విషయమై నిజంగా నాతాను నీకు దేవుడే చెప్పాడా, నేను నిన్నగా మంచిదన్నావు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మాట మారుస్తున్నావేంది, దేవుడు చెప్పాడా, దయ్యం చెప్పిందా, లేకపోతే ఇట్లా అన్నట్లుగా దావీదు ఎప్పుడు కూడా అనాలోచన చేయలేదు. దేవుడు నాకు చెప్పాడు అనగానే వెంటనే తన స్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి దావీదు ఏం చేయడం? ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈరోజు మన స్థితిని మనము ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఈరోజు మన మొదటి స్థితిని, మొదటి ప్రేమను ఎన్ని విధానాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధికి వస్తున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు మనం ఎక్కువగా ప్రార్థించలేకపోతున్నాం? ప్రేమిస్తున్నాం యేసయ్యను ప్రేమిస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ మొదటి ప్రేమ మనలో లేనందువలన, మొదటి ప్రేమను మనం పోగొట్టుకోవడం వలన మనం అనుకుంటున్నాము, కానీ నిజముగా ఆయన ప్రేమించేటువంటి వారిగా మనం జీవించలేకపోతున్నాం. ఈరోజు యేసయ్య మనల్ని బట్టి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నా ప్రజలు వారికున్న మొదటి ప్రేమను విడిచిపోతున్నారని. అనుదినము మన మొదటి స్థితిని, మన మొదటి ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుంటూ మరలా అది పొందుట కొరకే మనం ప్రార్థన చేయాలి. అది అవసరం. ఈరోజు సంఘముతో దేవుడు ఏది చెప్తున్నాడో అదే లోపం మనలో ఒకవేళ దేవుడు చూపిస్తున్నాడేమో. మొదటి ప్రేమను పోగొట్టుకున్నామని. ఆ మొదటి ప్రేమను ఒకవేళ మనం పోగొట్టుకునే వారిగా ఉన్నట్లయితే అది దేవుడు మరలా తిరిగి మనకు అనుగ్రహించినట్లుగా ఈ రాత్రి మనం ప్రభు సన్నిధిలో అంగలార్చాలి. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. మన మొదటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకొని వారిగా మనం ఉంటే అన్ని విషయాల్లో మనము బాగున్నాగా అనుకుంటాం. అన్ని విషయాల్లో నేను బాగున్నా కదా, నేను ప్రార్థన చేస్తానా, నేను బైబుల్ చదువుతున్నా, నేను దేవుని సన్నిధికి వస్తున్నా, నేను చక్కగా నడుచుకుంటున్నా, నాలో ఏ తప్పు ఏ లోపం నాలో లేదు అని మనం అనుకుంటాం. ఒకప్పుడు ఏదైనా మనం మొదటి ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు ఏదన్నా దేవునికి అయిష్టమైనది మనం చేస్తే ఎంత బాధపడేవారం. కానీ ఇప్పుడు ఏమైంది? దేవుడు మన హృదయాలు తెరిచి మనతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నిస్తున్నా
మనకు తెలిసిన దాన్నే మనం ఎరిగిన వారిగా ఉన్నాం అనుకుంటూ దేవుని మాటను కూడా మన హృదయాల్లో అంగీకరించలేనటువంటి వారిగా ఈరోజు చాలామంది ఉన్నాం. ఆ మాటలు వాస్తవేనా? చెప్పండి, వాస్తవేనా? దైవజనుడు ఏదని చెప్తే అబ్బో ఇది ఎప్పుడో చెప్పాడు అయ్యగారు, ఇది మనకు తెలుసులే, లేదా నువ్వు ఇలా ఉన్నావు సరి చేసుకో అని అంటే ఏమనుకుంటున్నావు? నేను బాగానే ఉన్నాగా, ఈయనకెట్ట కనపడింది నేను ఎట్టున్నట్టు, అసలు నేను అట్లా లేనుగా అనుకుంటున్నాం మనం. ఒకప్పుడు ఎవరైనా దేవుడు అలాగా ఏదైనా దూషణకరంగా మాట్లాడితే నీకున్న ప్రేమను బట్టి, అరే అయ్యా వాళ్ళు అట్లా మాట్లాడలేదు ప్రభా, వారిని క్షమించు ప్రభా అని వారి కొరకు నువ్వు ప్రార్థన చేసి ఉండొచ్చు ఒకవేళ. మరి ఈరోజు ఎందుకు అలా చేయలేకపోతున్నావు? నువ్వు ఎన్నో మాటలు వింటున్నావు, ఎన్నో చూస్తున్నావు నీ కళ్ళ ఎదుట, కానీ ఎందుకు వాటి విషయమై అంగలారుస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నావు? అంటే ఎక్కడో మనము ప్రేమను విడిచిపెట్టుకోవడం ద్వారా మనము చల్లారిపోయినటువంటి వారిగా అయ్యాం. దేవుడు మాటికి అందుకే మనం విడిచిపెట్టుకున్నాం గనక, మనలో మొదటి ప్రేమ పోయింది గనకే ప్రతిసారి మరలా దేవుని ఏమడుగుతున్నావు? నన్ను మండించాయా, నన్ను మండించాయా, నన్ను వెలిగించాయా, నన్ను మండించాయా, నన్ను వెలిగించాయా, నన్ను మండించాయా, ఇదే అనుకుంటున్నాం, ఇదే ప్రార్థన చేస్తున్నాం మనం. దేవుడు ఆల్రెడీ ఎప్పుడో మనల్ని వెలిగించాడు, దేవుడు ఆల్రెడీ ఎప్పుడో మనలను నింపాడు దేవుడు ఎప్పుడో మనలను తన అగ్ని చేత దర్శించాడు. ఎప్పుడో ఆయన కొరకై మనం మండించబడు కొరకైనటువంటి ఆ విధానాన్ని ఆయనలో మనలో పెట్టాడు. కానీ అది మనం నిత్యము మనలో రగులు కొనున్నట్లుగా మనము ఉండలేకపోతున్నాం కనుక అది చల్లారిపోవటాన్ని బట్టి మాటికి దేవా నన్ను మండించు, దేవా నన్ను వెలిగించని మాటికి ప్రార్థిస్తున్నాం. మొదటి ప్రేమను కలిగి ఉన్నప్పుడు నువ్వు అడగకపోయినా నువ్వు నిత్యం మండించబడిన వ్యక్తిగానే ఉన్నావు, నీకు తెలియకపోయినా. కారణం ఏంటంటే నీకున్న మొదటి ప్రేమను బట్టి నేను అందరూ కూడా అరే ఈడేంట్రా ఎంత పిచ్చోడు అన్నట్లుగా మాట్లాడినా వారి మాటలు కూడా లెక్క చేయకుండా యేసయ్య మీద నీకు కలిగిన ప్రేమను బట్టి ఆ ప్రేమ ద్వారా నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో గడిపావో అది నువ్వు ఎరిగిన వ్యక్తివై ఉన్నావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకున్న మొదటి ప్రేమ ఏమైపోయింది? ఈరోజు నీవు కలిగిన మొదటి స్థితిని నువ్వేం చేసావు? నువ్వు అలాగే ఉన్నావా? పోగొట్టుకున్నావా? ఆ మొదటి ప్రేమ, మొదటి ఆసక్తి, మొదటి ప్రార్థన, ఆత్మ, మొదటి విశ్వాసం. మనం ఒక దాంట్లో బాగుంటే ఇంకో దాంట్లో బాగట్లేదు, ఒక దాంట్లో బాగుంటే ఇంకో దాంట్లో, అన్నిట్లో బాగున్నాం అనుకుంటున్నాం మనం. కానీ ఎక్కడ ఏ విషయాల్లో లోపాలు ఉన్నాయో, ఏ విషయాల్లో మనలో అవిధేయతలు ఉన్నాయో వాటిని గురించి దేవుడు మాట్లాడినా అంతసేపే మనం ప్రార్థన చేసుకున్నాం. మరలా అది సరి చేయబడిందా లేదా అనేటువంటి విషయాన్ని గురించి కూడా మనం దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయలేకపోతున్నాం. నా మాట మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతాం లేదు? నేను ఆలోచన చేయండి. రక్షించబడక మునుపు ఎలా ప్రార్థించావు, రక్షించబడిన కొత్తలో ఎలా ప్రార్థించావు, ఇప్పుడు ఎలా ప్రార్థిస్తున్నావు? నేనైనా మనం అందరం కూడా ఈరోజు ఒకసారి ప్రశ్నించుకుందాం. రక్షించబడక మునుపు నువ్వు ఏదో ఎవరి ద్వారా తెలుసుకున్నావు యేసయ్యని, ఎలాగో ఆయన అంటే బాప్తీసం పొందకపోయినా కొంచెం మందిరానికి వస్తే ఏదో ఒక ప్రార్థన చేస్తే ఎంతో కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపావు, మంచిదే. రక్షించబడిన కొత్త దినాల్లో కూడా చాలా బాగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ వచ్చావు, ఇంకా ఆ మునుపటి కంటే ఎక్కువగా. మరి అప్పుడు అంతగా ఎదిగిన వ్యక్తివి ఈరోజు ఏమైపోయింది నీ జీవితంలో? అంటే ఎక్కడో మనం చల్లారిపోయి ఉన్నాం, ఎక్కడో మన స్థితిని మనం ఏం చేసాం? చెప్పండి, ఏం చేసాం? మర్చిపోయాం. కొంతమందిని చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ప్రభా వీరు ఇట్లా ఉన్నారా అనే చాలా వేదన కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మొదటి స్థితిని మర్చిపోయారు. అందుకే అంటున్నాడు 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో పడిపోతావో అది జ్ఞాపకము చేసుకొని నీ మనసు మార్చుకొని లేదా మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. చూసారా? నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, నీకున్న మొదటి ప్రేమలో నువ్వెందుకు చల్లారిపోయావో, నువ్వు ఏ స్థితిలో చల్లారిపోయే విషయమై ఏ స్థితిలో పడ్డావో దాన్ని మరలా నువ్వు జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలి? మారు మనసు పొందాలి, మరలా ఆయన తట్టు తిరగాలి. యోవేలు గ్రంథంలో మనకు బాగా తెలుసు కదా, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు ఏం చేయాలి? మనవపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. మనం చాలాసార్లు ఏమనుకుంటాం తెలుసా? నేను ఎప్పుడు ఒక మాట నమ్ముతాను, ఎప్పుడు నేను
ఒకవేళ ఏదైనా సమస్యలు ఎదురైనా, ఏదైనా జరిగినా, నా భార్యతో కూడా ఎప్పుడు ఇదే మాట అంట. మన జీవితంలో ఏది జరిగినా దేవుడు ఏ ఉద్దేశం లేకుండా ఏది కూడా అనుమతించడు. అర్థమవుతుందా? అది మంచే కానీ, చెడే కానీ, మనకి ఇష్టమైనదైనా కానీ, ఇష్టము లేనిదైనా కానీ, ఏదైనా కానీ. సో దేవుని ఉద్దేశము దీనిలో ఉన్నది, దేవుని ప్రణాళిక దీనిలో ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించగలిగితే మన జీవితంలో మనం పురికొల్పబడేవారుగా ఉంటాం. మీకు ఉదాహరణకు చెప్పాలి అంటే, ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఒక గుడ్డివాడిని యేసు ప్రభువు దగ్గర తీసుకొచ్చారు. అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి దైవభక్తి గలవారే, దేవుని వాక్యంలో ఉన్నది. ఆ గుడ్డోడు నేసే దగ్గర తెచ్చినప్పుడు వీడికి ఎంతకాలం నుంచి గుడ్డివాడు అని వేసి అడిగితే, అయ్యా వాడు చిన్నతనం నుంచే గుడ్డోడు అన్నాడు. మరి ఇప్పుడు దాకా ఏం జరగలేదంటే, ఏం జరగలేదు అన్నాడు. పక్కనటువంటి వారు అడిగారు, ఎందుకు జరగలేదు ఇది అని అంటే, ఏసే అని చెప్పి తెలుసా, ఇది దేవుని మహిమ కొరకు ఇలా ఆగింది, ఇన్ని రోజులు కూడా జరిగి అద్భుతం ఈ వ్యక్తి జీవితంలో జరగలేదని ఏసే చెప్తాడు. అవునా? అలాగే ఇంకా యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు గురించి మనం చూస్తాం. చనిపోయి 4 దినాలైంది. వారు అవిశ్వాసాన్ని తొలగించి వారు యేసే తట్టు తిరుగునట్లుగా 4 దినాలు అయిన తర్వాత యేసయ్య లాజరు దగ్గరికి వెళ్ళాడు. మీకు అర్థమవుతుందా? సో నీ జీవితంలో ఈ పరిస్థితి, ఈ శోధన లేదా ఈ వేదన, ఈ బాధ నీ జీవితంలో ఏదో హఠాత్తుగా కలిగిందని నువ్వు ఆలోచన చేయొద్దు. నీ జీవితంలో ఒక పరిస్థితి వచ్చిందంటే ఆ పరిస్థితిలో ఏదో ఒక దేవుని ఉద్దేశం నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. ఆ ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోగలిగితే, రోగమే కానీ, బలహీనతే కానీ, నేను ఎప్పుడు బాగా ఆరోగ్యంగా ఉంటానే, అయ్యో అనుకోకుండా నాకే వచ్చింది అనుకుంటాం మనం. నీకు రావడానికి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావో లేదో, అసలు నీ జీవితంలో దేవుడు ఎందుకు తీసుకొచ్చాడో అది దేవునికి తెలుసు. కాబట్టి నువ్వేం చేయాలి, ప్రభా ఈ బలహీనత నాకు ఎందుకు వచ్చిందో, ఆ బలహీనత విషయంలో ఏ ఉద్దేశం నా కొరకు నువ్వు దాచి ఉంచావో అది నేను తెలుసుకోవడానికి నాకు సహాయం చేయి. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడా, దేవుడు నీతో మాట్లాడిన తర్వాత జరగవలసినటువంటి అన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు మరలా నువ్వు స్వస్థపరచబడి ఆ ఉద్దేశాన్ని నువ్వు కనుగొని మరలా నీవు బలపరచబడిన వ్యక్తిగా నిలబడడానికి ప్రభు చేస్తాడు. ఎందుకు చేస్తాడో తెలుసా? నీవేం చేసావు, నీ జీవితంలో వచ్చిన పరిస్థితి విషయమై దేవుని ఉద్దేశం ఏంటో నీవు తెలుసుకున్నావు. ఏదైనా నా జీవితంలో ఏ పరిస్థితి వస్తుందో ప్రతి పరిస్థితి వెనక ఒక దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఉంటుంది. నేను అది కనుగొనగలిగితే నా జీవితంలో మొదటి ప్రేమను నేను ఎప్పుడు చల్లారిపోయే వ్యక్తిగా ఉండను. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? సో ఏం ఉద్దేశం మన జీవితంలో దేవుడు ఉంచాడో, ఏ ఆలోచన ఆయన మన పట్ల కలిగి ఉన్నాడో ప్రతి సమయంలో, ప్రతి విషయంలో నేను వెతకడం నేర్చుకోవాలి. నేను దేవుని అడగడం నేర్చుకోవాలి. నేను అలా ప్రతి విషయంలో, ప్రతి సమయంలో, ప్రతి విధానంలో నేను అలా దేవుని ఉద్దేశాన్ని, దేవుని ప్రణాళికను వెతకటము నేను నేర్చుకున్నట్లయితే నా మొదటి స్థితి ఏంటో నిత్యం నేను జ్ఞాపకం ఉంచుకుంటూ, నేను ఎక్కడ పడ్డానో ఇప్పుడు నేను మరలా పడకుండా, నేను పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి పొంది ఇక ఎన్నడూ దాన్ని పోగొట్టుకోకుండా నేను దాన్ని గట్టిగా పట్టుకొని జీవిస్తాను. ఆమె హల్లెలూయా. విశ్వాస విషయంలో కూడా ఒకటి చెప్తున్నాడు ఆయన. చూడండి ఒకసారి హెబ్రీ పత్రికలో ఒక మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి చదువుకుంటూ వద్దాం ఒకసారి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనా ఒకవేళ ఉన్నదేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడైనను కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా, ఈ మాట జాగ్రత్తగా చూడండి, ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారు మగుదుము. ప్రైజ్ ది లార్డ్. చూసారు ఏమంటున్నాడో? మొదట నుండి మనకున్న
దృఢ విశ్వాసమును ఏం చేయాలి? అంతము వరకు గట్టిగా పట్టుకోవాలి. మనం పట్టుకోవట్లేదు ఈరోజు, ఎందుకంటే చల్లారిపోయాం. మనం గట్టిగా పట్టుకొని వారిగా ఉంటున్నాం, ఎందుకంటే మన జీవితంలో మనము మొదటి స్థితిని మర్చిపోయిన వారిగా ఉన్నాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంతం వరకు గట్టిగా మనం పట్టుకోనగలిగితేనే మనం ఏం చేయబడతాం? క్రీస్తులో పాలువారు. నీవు మొదటిలో ప్రార్థించేటప్పుడు నీవు కలిగిన ఆ స్థితిలో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడి ఉంటాడు, ఎన్నిసార్లు దేవుని స్వరాన్ని నువ్వు వినుంటావు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను ఆయన ప్రత్యక్షత నీకు అనుగ్రహించి ఉంటాడు. మరి ఈరోజు ఎందుకు నువ్వు దేవుని ప్రత్యక్షత విషయమై మరలా అడిగే వ్యక్తిగా, ఎందుకు ఆయన స్వరాన్ని ఒకప్పుడు నువ్వు స్పష్టంగా వినిన వ్యక్తిగా ఇప్పుడు ఎందుకు స్పష్టంగా నువ్వు వినలేకపోతున్నావు? నా మాట మీకు అర్థమవుతుందా? మన మొదటి స్థితిని ఏం చేసాం మనం? చెప్పండి, ఏం చేసాం మనం? మర్చిపోయాం. మన మొదటి ప్రేమను మనం విడిచిపెట్టుకున్నాం. నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు మంచి వ్యక్తివే, నువ్వు యథార్థంగా నడుచుకుంటున్నావు, కానీ నీలో దేవుడు ఈరోజు చూస్తున్నాడు మొదటి ప్రేమను గురించి. ఆయన వెతుకుతున్నాడు నీలో మొదటి ప్రేమను గురించి, నీలో నాలో. ఆ మొదటి ప్రేమ ఒకవేళ మనం విడిచిపెట్టుకుంటే దాని విషయమే నీలో నీకు నింద మోపుతున్నాను ఏంటంటే, నీలో మొదటి ప్రేమ నువ్వు కోల్పోయావు అని. మన మొదటి స్థితిని మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రభు పిలుస్తున్నాడు ఈ రాత్రి ఆయన దగ్గర రావడానికి. అందుకే ప్రభు రమ్మంటున్నాడు ఈ రాత్రి ఆయన దగ్గర రావడానికి. మనం ఆయన దగ్గరికి వచ్చాం, బాగానే ఉంది. వచ్చిన మనం ఏం చేయాలి? మన స్థితి ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా, మనం పోగొట్టుకున్న మొదటి స్థితిని మనం తిరిగి పొందినట్లుగా ఆయన సందులో ప్రార్థన చేయాలి. మనం ఈరోజు ఎలా ప్రార్థన చేస్తున్నామంటే, దేవుడు ఏం కోరుకుంటున్నాడు నా జీవితంలో ఉండడానికి అనేదానికంటే, నా జీవితంలో ఆయన జరిగించాలనే దాని కొరకైన విధానంలో అడుగుతున్నాం. అంటే నా ఉద్దేశంలో అర్థం ఏంటి అంటే, అద్భుతాలు జరగాలి, స్వస్థతలు జరగాలి, ఇంకా అప్పులు పోవాలి, సమస్యలు తీరాలి. మన ఆలోచనలో మన ప్రార్థనలో దేవుడు ఇవన్నీ జరిగిస్తూ ఉంటేనే నా జీవితంలో దేవుడు ఉన్నట్లు అర్థం. ఇవన్నీ నా జీవితంలో దేవుడు జరిగించకుండా, ఒకవేళ ఏది జరగకుండా లేదా కొన్ని జరుగుతా కొన్ని జరగకుండా ఉన్నట్లయితే దేవుడు నన్ను తక్కువగా ప్రేమిస్తూ నా జీవితంలో దేవుడు కొన్ని సమయాల్లోనే చేస్తున్నాడు అన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. అంటే దేవుడు తన కార్యాలు మన జీవితంలో జరిగించడం అనే విషయంలో ఎప్పుడూ కూడా ఆయన వెనకాడడానికి ఇష్టపడేవాడు కాదు. ఎప్పుడూ చేస్తాడు. అది నేను అడిగినా చేస్తాడు, అడగకపోయినా చేస్తాడు. అయితే నేను చివరి దినాల్లో అంచె దినాల్లో ఉన్నాను కనుక నేను దేనిని సంపాదించాలో, దేనిని నేను కలిగి జీవించాలో దాన్ని నేను సంపాదించడం నేర్చుకోవాలి నా జీవితంలో. అంటే నేను దేవుడు నాలో ఏమి ఉండాలనుకుంటున్నాడో, నేను ఏమి కలిగిన వ్యక్తిని ఉండాలని ప్రభు కోరుతున్నాడో అది నా జీవితంలో నేను కలిగిన వ్యక్తిగా ఆయన ఎదుట నిలబడాలి. అది నా ఉద్దేశం. అంటే దేవుడు అద్భుతం చేసే విషయంలో, దేవుడు ఏ కార్యం నా జీవితంలో చేసే విషయంలో అయినా మొదట దేవుడు ఏం చేయడానికి ఇష్టపడతాడంటే, మొదట నాలో ఆయన కార్యం ఏమిటో, ఆయన ఏం చేయాలనుకున్నాడో మొదట నాలో పని చేయాలని ఇష్టపడతాడు. నా మాట మీకు అర్థమైందా? నా కొరకై చేసే ముందుగా దేవుడు మొదట నాలో పని చేయడానికి ఇష్టపడతాడు. ముందు నాలో పని జరిగిన తర్వాతే ఆ తర్వాత దేవుడు నా కొరకై చేయడానికి ఇష్టపడతాడు. మనం ఆత్రపడేది ఎక్కడో తెలుసా? నా కొరకై చేయాలనేది. కానీ నాలో జరగాలనుకునే దాని గురించి మనం త్వరగా అవునా కదా? నా మాటలు అర్థం, అంత వాస్తవంగా మాట్లాడుతుంది. దేవా నా కొరకు చేయి, నా కొరకు చేయి, నా కొరకు చేయి, ఇదే మన ప్రార్థన. కానీ దేవా నాలో ఏముంది? నా మొదటి స్థితి నేను పోగొట్టుకున్నానేమో. అంటే మనం చేస్తున్నాం, నేను ఎవరు కూడా చేయట్లేదని నేను చెప్పట్లే, మనం చేస్తున్నాం. కానీ ఎంత మటుకు మన జీవితంలో ఆయన నాలో పనిచేసే విధానం గురించిన ఆలోచనతో భారం కలిగి ప్రార్థన చేస్తున్నామో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఎంత సమయం మనం ప్రార్థన చేసే సమయంలో మన ప్రార్థనలో ఎంతవరకు నా కొరకై చేయి ప్రభువా అనే మాటలు మనం ఉపయోగిస్తున్నాం, అలాగే నా జీవితంలో లేదా నాలో ఏం చేయాలనుకున్నాం అనే దాని విషయమై ఎంత మనం అడుగుతున్నాం. మీకు అర్థం నేను మాట్లాడేది? నేను గంట ప్రార్థన చేస్తే
దాదాపుగా మన ప్రార్థనలో ఎక్కువగా గంట ప్రార్థనలో దాదాపుగా 50 నిమిషాలు లేదా 55 నిమిషాల వరకు కూడా నా కొరకే చేయి ప్రభువా అనేదే ఉంటుంది. ఒక 5 నిమిషాలే నాలో చేయి ప్రభువా అనేది అడుగుతున్నాం మనం. దేవుడు అబ్రహాముని విశ్వాసమునకు కర్తగా లేదా విశ్వాసమునకు కర్త కాదు, క్షమించండి, విశ్వాసులకు తండ్రిగా అబ్రహాముని దేవుడు ఎలా చేయగలిగాడు? దేవుడు అబ్రహాము ఎలా నమ్మాలనుకున్నాడో అబ్రహాము దేవుడిని అలాగే నమ్మాడు. మీకు అర్థమైందా? అంటే ఒక మాటలో గుడ్డోడ్లాగా, గుడ్డిగా నమ్ముతాడు రీడ్ అంటారు చూసారు కొంతమందిని. అలాగే దేవుడు అబ్రహాము కూడా దేవుణ్ణి అలాగే నమ్మాడు. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు ఎప్పుడు కూడా 3 వాగ్దానాలు చేస్తూ వచ్చాడు. ఏంటా వాగ్దానాలు అంటే, ఒకటి సంతానం, నీకు సంతానం ఇస్తానని. రెండోది నీ సంతానాన్ని ఈ దేశాన్ని నీ సంతానానికి దేశాన్ని ఇస్తానన్నాడు. మూడోది ఏంటి? నీ సంతాన్ని విస్తరింపజేస్తాను. ఈ 3 దేవుడు చెప్పాడు అబ్రహాముకి. ఎప్పుడు పిలిచాడు దేవుడు అబ్రహాముని? 75 సంవత్సరాలు పిలిచాడు. మరి దేవుడు ఒక్క వాగ్దానమే, ఏంటి ఆ వాగ్దానం అంటే సంతానం ఇస్తాననే వాగ్దానమే నెరవేర్చబడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? 25 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు 25 సంవత్సరాల్లో దేవుడు ఏం చేశాడు అబ్రహాం జీవితంలో? మరలా ఆదికాండం 16వ అధ్యాయం నుండి ఆదికాండం 17వ అధ్యాయం మనం కంటిన్యూగా జరిగింది అనుకుంటాం, వాక్యం చదువుతాం కనుక. కంటిన్యూగా జరగల. ఆదికాండం 16వ అధ్యాయము చివరి వచ్చం నుండి ఆదికాండము 17వ అధ్యాయం ప్రారంభం వరకు కూడా 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో మాట్లాడాల. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలా? అబ్రహాము దేవుడు నమ్ముతానే ఉన్నాడు, బాగానే ఉంది. కానీ శారా దేవుని మాటను సరిగా వినలేదు. దేవుడు ఇస్తానంటున్నాడు, ఒకవేళ నా వల్ల సాధ్యం కాదేమో అనుకొని ఎవరి ద్వారా వస్తాడు? హాగరు ద్వారా వస్తాడేమో అనుకున్నది. కానీ దేవుడు అలా అనుకున్నాడా? అలా చేయాలనుకోలే. దేవుడు నీ ద్వారానే ఇస్తానన్నాడు, శారా ద్వారానే వస్తుందని చెప్పాడు దేవుడు. అవునా? చెప్పండి, అవునా కాదా? ఇప్పుడు లోపాలు సరిచేస్తూ అబ్రహాముని సరి అయిన వ్యక్తిగా ప్రభుత్వంలో నిలబడడానికి అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఆదికాండం 17వ అధ్యాయంలో మాట్లాడుతూ, నాయనా నేను సర్వశక్తి గలవాడిని కనుక నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా నడువు అంటూ ఇప్పుడు నీ పేరు అబ్రాము కాదు అబ్రహాము అన్నాడు దేవుడు. ఆమెన్. గమనించండి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే, అబ్రహాము జీవితమే కాదు, ఏ వ్యక్తి జీవితమైనా ముందు వారి కొరకు దేవుడు చేసే ముందు దేవుడు వారిలో చేస్తాడు. హానోకు తెలుసు కదా మీకు? హానోకు బైబిల్లో హానోకు గురించి 2 వర్షాలే ఉన్నాయి. హానోకు బ్రతికిన దినాలని 365 సంవత్సరాలు. ఈ 365 సంవత్సరాలు హానోకు చేశాడంటే హానోకు దేవునితో నడిచెను అని ఉంది, అంతే. ఆ తర్వాత ఏం జరిగింది? హానోకు భూమి మీద లేకుండా దేవుడు హానోకుని తీసుకెళ్ళిపోయాడు. ఇంకేముంది బైబిల్లో? మీకు అర్థమైంది నేను మాట్లాడేది? ఈరోజు నా ప్రశ్న ఒకటే, దేవుడు మనతో మాట్లాడుతాడు, మన మొదటి స్థితి ఏమైంది? మన మొదటి ప్రేమ ఏమైంది? నా కొరకు చెయ్యి అని దేవుడిని అడిగడే ముందు నాలో ఏం చేయాలనుకున్నావో, నాలో ఏమి నేను పోగొట్టుకున్నాను ఆత్మీయ విషయమై, అది నేను పొందినట్లుగా నాలో కార్యం చేయి ప్రభువా అని అడగాలి. దేవుడు కూడా కోరుకునేది అదే. మొదట యాకోబు జీవితంలో జరిగింది అదే కదా. మనం భక్తులందరి గురించి చూస్తే చాలా నేర్చుకోవచ్చు మనం. యాకోబు జీవితంలో ఏం జరిగింది అంటే, అప్పటి వరకు దేవుడు యాకోబుతో మాట్లాడలేదా? మాట్లాడుతూనే వచ్చాడు. భయపడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, నువ్వు భయపడొద్దు నాయనా, నీ సంతానాన్ని దీవిస్తాను, నేను అదిగో నిన్ను నడిపిస్తాను, విడిపిస్తానని చెప్తే ఎన్నోసార్లు బలపరుస్తూ వచ్చాడు. అసలు తన ఇంట్లోంచి పారిపోవటమే రాత్రి వేళ ఒక దర్శనం చూశాడు. బేతేల్ అని పెట్టాడు పేరు. అక్కడ నుంచి మామూలు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మోసపోయి, అతనే మోసగాడంటే మామ కూడా ఇంకా మోసం చేస్తుంటే, అయ్యో నాకు ఈ అన్యాయం ఏంటని ప్రార్థన చేస్తే, నువ్వు భయపడబాక నేను ఉన్నాను అన్నాడు దేవుడు. అక్కడ నుంచి మరలా వివాహం అయింది, దేవుడు ఆశీర్వదించాడు. ఇక అన్నీ తీసుకొని వచ్చేటప్పుడు కూడా, ఇదిగో నా అన్న వస్తాడేమో తరుగుతాడేమో అనుకుని ప్రార్థన చేయాలి, నాయన భయపడబాక ఏం కాదు అన్నాడు దేవుడు. సో ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఒక సమయం వచ్చింది ఆయన జీవితంలో, ఒంటరిగా దేవునితో పెనుగులాడినప్పుడు ఇక దేవుడు ఏం జరిగిందంటే, యాకోబు జీవితంలో
ఇప్పుడు స్వయముగా తన జీవితంలో జరగవలసిన జరిగింది. ఏంటంటే శరీరము విరగొట్టబడింది. శరీరం విరగొట్టబడడం ద్వారా యాకోబుగా ఉన్నవాడు ఏం చేయబడ్డాడు? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి. సో నా కొరకు చెయ్యి అనే దానికంటే ముందుగా దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? మనలో ఏం చేయాలనుకున్నాడో దాని కొరకు ఆశపడుతున్నాడు ఎక్కువ. ఆ సంఘములు అంతా బాగుంది, కానీ దేని గురించి ఒకటి నింద మోపాలని ప్రభు చెప్తే ఉన్నాడంటే, నీలో ఉన్న మొదటి ప్రేమను నీవు కోల్పోయావు అన్నాడు. అదొక్కటే నేను నింద నీ మీద మోపుతున్నా. అలాగే నువ్వు నీకున్న స్థితిని నువ్వు మర్చిపోయావు. మొదట నీకున్న స్థితిని నీవు మరలా జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది తిరిగి మన దగ్గర రా అంటున్నాడు ప్రభు. ఈరోజు కూడా అదే మాటతో ప్రభు మనం పిలుస్తున్నాడు. కనుక మన జీవితంలో పోగొట్టుకున్న మొదటి ప్రేమను మనం తిరిగి పొందుకున్నట్లు ప్రభు ఈ రాత్రి మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరం మోకరిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ప్రార్థిస్తాం. రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు మన హృదయాలతో మాట్లాడి ఉన్నాడు, మన హృదయాలను దర్శించినాడు ఆయన. థ్యాంక్ యూ జీసస్. ఓ యేసయ్యా. అయ్యా, ఈరోజు అనేక మంది మొదటి ప్రేమను కోల్పోయిన వారు ఉన్నారు నాయన. అనేక మంది మొదటి స్థితుల్లో విషయమై మర్చిపోయిన వారు ఉన్నారు. రాత్రి నీవు మాతో మాట్లాడుతుండగా మా మొదటి స్థితిని మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయాలి. మా మొదటి ప్రేమను మేము మరలా తిరిగి పొందుకున్నట్లు రాత్రి అడుగుతున్నాము నాయన. మా మొదటి విశ్వాసం, మా మొదటి ప్రేమ, మా మొదటి ప్రార్థనాత్మ, మా మొదటి ప్రార్థనా శక్తి అయ్యా మరలా తిరిగి మేము పొందుకున్నట్లుగా రాత్రి దర్శించాయా మమ్మలను. ఈ రాత్రి నాయన నాలో ఏం చేయాలనుకుంటున్నావో, మాలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు చేయండి అయ్యా. అయ్యా మీకే స్తోత్రం, అయ్యా మీకే స్తోత్రం, అయ్యా మీకే స్తోత్రం, అయ్యా మీకే స్తోత్రం, అయ్యా మీకే స్తోత్రం. ప్రార్థిస్తాం.